వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. డాకు మహారాజ్ అనే సినిమా సంక్రాంతికి విడుదలై ఎంత బాగా ప్రజాదరణ పొందుతుందో మనందరికీ తెలుసు. సో టైటిల్ రోల్లో నందమూరి బాలకృష్ణ గారు చేసినటువంటి అభినయం ఆయనకు వరుసగా 4వ ఘన విజయాన్ని సాధించి పెట్టింది. అఖండతోటి మొదలైనటువంటి ఆయన అప్రతిహత విజయ పరంపర ఇప్పుడు 4వ సినిమా అంటే వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, ఇప్పుడు డాకు మహారాజ్. ఆయన అంటే ఇప్పుడు ఈ వయసులో తన కెరీర్లోనే పీక్ స్టేజ్ అనదగ్గ స్థాయిలో ఆయన ఇప్పుడు ఉండటం అనేది చాలామందిని కూడా ఆశ్చర్యచకితులను చేయటమే కాకుండా ఆయన ప్రస్తుతం ఆయన ఎంచుకుంటున్నటువంటి కథలను చూస్తే ఆయన ఒక పాఠం అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఆ సినిమాలో ఆయన డాకుగా ఉన్నప్పుడు ఒక కీలకమైనటువంటి అంటే 2 సన్నివేశాలు ఉంటాయి. ఆ 2 కీలక సన్నివేశాల్లో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఇప్పుడు మన ముందున్నారు. ఆయన మనందరికీ తెలిసినటువంటి సమ్మెట గాంధీ గారు. డాకు మహారాజ్ ఆ సినిమా సాధించినటువంటి విజయం, ఆ అనుభూతులు, ఆ విజయానందాన్ని ఆయన ఎలా ఆస్వాదిస్తున్నారు, తనకు వచ్చినటువంటి ఆ ఫీడ్బ్యాక్ ఏంటి తన పాత్రకి, అలాగే నందమూరి బాలకృష్ణతో గారితోటి పనిచేసినటువంటి అనుభూతులు, అనుభవాలు, అలాగే డైరెక్టర్ బాబీ గురించినటువంటి ఆ జ్ఞాపకాలు ఆయన మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందున్నారు. నమస్కారం గాంధీ గారు. నమస్తే. చాలా సంతోషం. ప్రేక్షకులు అందరికీ నమస్కారం. మిత్రులైనటువంటి మీరు తెర మీద మాకు కనిపిస్తే అది మాకు మన గాంధీ గారు కనిపించారా అని సంతోషపడతాం. అలాగే 2 చాలా కీలకమైనటువంటి సన్నివేశాల్లో అంటే అక్కడ కొన్ని ప్రావిన్సెస్ ఉంటే గ్రామాలు లాంటివి, అందులో ఒక గ్రామానికి ఒక పెద్ద మీరు. అవునండి, అవునవును. మీ అబ్బాయి పాపం మీ కళ్ళ ముందే ప్రాణాలు కోల్పోతే విളవల్లాడిపోయే వేదన అదంతా కూడా అందరినీ కూడా గుండెల్ని పిండేసేటువంటి ఒక సీన్ అది. ముందుగా డాకు మహారాజ్ ఈ సినిమాకి అఖండ విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానండి. ఈ సినిమాలో నాకు అవకాశం అంటే ఒక గ్రామం పెద్దగా సోనాపూర్ గ్రామం అనే దానికి పెద్దగా నాకు ఇచ్చారు అవకాశం. అంటే క్వారీలో మార్బుల్ క్వారీలో పనిచేసే ఒక పెద్దగా నాకు వేషం ఇచ్చిన మా దర్శకులు బాబీ గారికి ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అంతేకాకుండా ఆ డైరెక్షన్ టీం అండి, మంచి టీం అయింది, ఒక సైన్యం. అది ఎంత బాగా ఉంటుందంటే రామతీర్థ దగ్గర ఉంటాడు, ఆయన కాస్టింగ్ డైరెక్టర్గా ఉండేవాడు. ఓకే. ఆయన పూసల రాధాకృష్ణ గారు, సోమరాజు గారు, ఇంకా స్వామి గారు, చాలామంది ఉన్నారు మొత్తం అంతాను. ఆ డిపార్ట్మెంట్ మొత్తానికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దీంట్లో నాకు అవకాశం ఎలా వచ్చిందంటే నేను ఫాలో చేశానండి. అంటే నేను ఎవరిని ఫాలో చేశాను? అదే మామూలుగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ని. ఎందుకంటే అంతకుముందు నేను వాల్తేరు వీరలో చేశా. అంటే బాబీ గారు అవకాశం ఇచ్చారు. అంటే జస్ట్ ఒక్క సీన్ కానీ మంచి సీను, నా డైలాగ్ మీద హీరో ఎంట్రీ ఉంటుంది. అవును. అప్పుడు నాకు పరిచయం అయ్యారండి బాబీ గారు. బాబీ గారు ఎటువంటి అందరితో కలిసిపోయే మనిషి అండి. నిగరిగా అస్సలు గర్వం, అందరితో కూడా వరుస పెట్టి తమ్ముడు అంటాం, లేదా బాబాయ్ అంటాం, నన్ను కూడా బాబాయ్ గారు అంటాడు. నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుంది. ఒక పెద్ద డైరెక్టర్ అలా పిలుస్తుంటే మనకి ఎంత ఆనందంగా ఉంటుందండి. కాబట్టి నాకు డెఫినెట్గా వాల్తేరు వీరలో వేషం ఇచ్చారు కాబట్టి దీంట్లో కూడా వేషం ఉంటుందేమోనని రామతీర్థ గారి నంబర్ నా దగ్గర ఉంటే రామతీర్థ గారికి నేను ఫోటోలు పెట్టా. ఓకే. పెట్టి ఒకసారి మాట్లాడా, రామతీర్థ గారు నాకు ఏమైనా అవకాశం ఉంటే ఇవ్వండి, వాల్తేరు వీళ్ళు చేసే కదా, అప్పుడు కూడా మీదే టీం కదా అంటే, గాంధీ గారు మీకు వేషం ఉంటుందండి, ఎప్పుడనేది తెలియదు కానీ నేను చెప్తాను మీకు తప్పకుండా, నేను డైరెక్టర్ గారికి మీ పేరు సజెషన్ చేస్తాను అన్నాడు. ఓకే. అనుకున్న మాట ప్రకారమే నాకు పిలుపు వచ్చిందండి. పిలుపు వచ్చిన తర్వాత ఎక్కడ నాకు జైపూర్ పిలిచారండి. జైపూర్లో ఉంటుంది, మీకు జైపూర్ రండి అని చెప్పి జైపూర్ ఇక్కడి నుంచి ఫ్లైట్ బుక్ చేసి 10-12 మందిని పంపించారు. వెళ్ళాము. మా కర్మేమో 2 రోజులు వర్షాలు. అప్పుడు దాకా వానలు లేవు, 2 రోజులు వర్షాలు. ఆ 2 రోజులు క్యాన్సిల్ చేశారు. ఇక మేమేం చెయ్యం, వెళ్ళాము. మొత్తానికి ఈరోజు క్యాన్సిల్ అంటే ఆ జైపూర్ అంతా తిరిగాము ఒక ట్యాక్సీ తీసుకుని. నెక్స్ట్ డే ఇంత మీరు వెళ్ళిపోండి, అక్కడ హైదరాబాద్ చూద్దామన్నారు. నాకు ఎక్కడ మిస్ అవుతుందో, అసలు చేస్తారా చేయరా అది ఒక లోపల భయం ఉంటుంది. సరే మళ్ళీ మేము మొత్తం జైపూర్ చూపించి పంపించారు మమ్మల్ని. వచ్చేసాం. వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 4 రోజుల తర్వాత ఇక్కడ పిలిచారు.
అంటే జైపూర్ అంటే మాకు మీరు చూసి ఉంటారు కదా క్వారీలు, క్వారీలు మార్బుల్ క్వారీ, వైట్ మార్బుల్ మార్బుల్. క్వారీ, మార్బుల్ క్వారీలో చేయాలి మేము యాక్చువల్గా, మాకు అదే కదా అవును బ్యాక్గ్రౌండ్. అవును. ఇక్కడ రాజేంద్ర దగ్గర పెద్ద క్వారీ అండి, ఉమ్. అక్కడ చేశారండి ఇది. రాజేంద్ర నగర్ దగ్గర. రాజేంద్ర నగర్ రాజేంద్ర నగర్ తీసి మాకు అక్కడ సోనాపురం చూపించారు. అనుకున్నారు. మరి రాజేంద్ర నగర్లో ఆ క్వారీలో చేయాలంటే మార్బుల్ కలర్ కావాలి కదా, మొత్తం మార్బుల్ కనిపించాలి కదా. అవును. మేము వెళ్ళి చూసేటప్పటికి అంతా మార్బుల్ క్వారీలాగా ఉంది మొత్తం. అంటే ఎంత ఖర్చు పెట్టారో ఏమిటో, అసలు ఖర్చు దగ్గర అయితే నిర్మాత అసలు వెనకాలేదు, అంతా చేసిన సితార్ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు మరి వాళ్ళు ఎక్కడ తగ్గరు కదా వాళ్ళు. ఎక్కడా తగ్గలేదు, అసలు ఎక్కడా తగ్గలేదు. బ్రహ్మాండం ఖర్చు పెట్టారు. ఆ క్వారీలో మాకు 12 రోజులు చేసామండి మేము. ఓకే. 12 రోజులు చేసాం. నాకు వచ్చిన నా అదృష్టం ఏంటంటే ఫస్ట్ డే చేసినప్పుడే నేను ఆ డైలాగ్ చెప్పినప్పుడే ఆయన దృష్టిలో పడ్డాను నేను బాగాను. బాబీ గారు బాబీ గారు దృష్టిలో పడ్డాను. ఆయన ఏ సీన్ అయినా కానీ ముందు నన్నే పిలవటం, నాకు డైలాగ్ ఇవ్వటం, నా ఏ రియాక్షన్ తీసుకోవటం. అంటే మేము బాబాయ్ గారు అని పిలిచింది ఆ సినిమాకి పిలిచారు, ఈ సినిమాకి మొట్టమొదటి వాల్తేరు వీరకి వెళ్ళినప్పుడు కూడా కూర్చోబెట్టి పక్కన కూర్చోబెట్టి సరదాగా అసలు ఏ ఊరు మీరేంటి, మీ పిల్లలు ఏమిటి, ఏం చేస్తారని మొత్తం వివరాలు అడిగాడు. సెటిల్ ఫ్యామిలీ సార్ నాది అని చెప్పాను నేను. అది దృష్టిలో ఉండొచ్చు ఆయనకి. కానీ మనం కూడా ఎక్కువగా స్వతంత్రంగా లీనియన్స్ తీసుకుని మాట్లాడే మనస్తత్వం కాదు. ఎంతవరకు వాళ్ళేదో డైరెక్టర్గా ఆయన ఆలోచనలు వేరే ఉంటాయి కదా, ఆయన మనకు తెలిసిపోతుంది మనం ఎంతవరకు ఉండాలి ఏంటి లిమిట్ ఎంతవరకు అంతవరకే వాళ్ళతో బిహేవ్ చేయాలండి. ఎక్కువ చేసి ఓవర్ యాక్షన్ చేస్తారన్న అభిప్రాయం వాళ్ళకి కలగకూడదు కదా. సరే అప్పుడు ఆయన అప్పుడు స్వతంత్రంగా మాట్లాడబట్టి ఈసారి వెళ్ళి మనం సార్ నమస్తే ఇదంటే బాబాయ్ గారు మీకు వేషం బాగుంటుంది ఇదే చెప్పారు. ఓకే. అంటే అప్పుడు కొంచెం క్లోజ్నెస్ ఫీల్ అయ్యారు ఆయన. ఫీల్ అయ్యారు. క్లోజ్గా అందరితో మూవ్ అవుతారండి. ఒక్కడితో కాదు, ప్రతి వాళ్ళతో కూడా క్లోజ్గా మూవ్ అవుతూ అసలు గర్వం లేదండి మనిషిలో. అదే అస్సలు నెగర్వి నేను చూస్తున్నా. ఆయన ఏంటి, నేను వీని కూడా బోయపాటి సీన్ గారు కూడా అంతే. నేను వాడు బాలయ్యబాబు సినిమా చేసి అక్కడ కూడా చేసే కదా. ఈ డైరెక్టర్లు కొంతమంది వాళ్ళకి ఏం వాళ్ళ గర్వం ఉండదు. అలాగే నాకు ప్రతి సీన్లో కూడా నాకు ఇంపార్టెన్స్ ఇచ్చారు. అవి ఉంటాయా లేకపోతే ఎడిటింగ్లో పోతాయి అనేది ఒక భయం మళ్ళీ అయ్యేవరకు. సరే నేను అది రిలీజ్ అవటం, అది మంచి ఫస్ట్ డేనే బ్రహ్మాండమైన టాక్ వచ్చింది. అదృష్టం నిజం చెప్పాలి, అదృష్టాన్ని కాదు ఆయన కృషి అది. ఆయన కృషి. హీరో గారు బాలయ్య బాబు గారు ఎంకరేజ్ చేయటం. అయితే మేము బాలయ్య బాబు గారితో కూడా సీన్ చేసామండి. ఎందుకంటే మేము మమ్మల్ని కొడుతుంటారు కదా, కొట్టినప్పుడు ఆయన గుర్రం మీద వస్తారు కదా. ఉంది ఆ సీన్ ఉంది కదా. ఉంది. ఆయన రాగానే గరీబొంక మహారాజ్ అని అంటాను. అవి లేచినప్పుడు కూడా అసలు బాలయ్య బాబు గారు ఎనర్జీ ఏంటి సార్ అసలు. ఆయన గుర్రం మీద ఆయన ఇంకేమి డూపు గీపు అంటే కూడా ఒప్పుకోవట్లేదు అసలు. గుర్రం మీద రావటం, నేనే నడుపుతాను, గుర్రం దిగటం, ఎక్కడం అసలు మామూలుగా అసలు ఆయన హ్యాట్స్ ఆఫ్. ఆ వయసులో అలా చేయటం అనేది గొప్ప, చాలా గొప్ప అండి. ఆ బాలయ్య బాబు గారితో అలా చేయటం అనేది నా నిజంగా అదృష్టంగా భావించాను. తర్వాత అదే చాలా మంది ఆశ్చర్యపోతుంటారు ఆయన ఎనర్జీ, ప్రతి ఒక్కరు ఎనర్జీ లెవెల్స్ గురించే మాట్లాడుతుంటారు. ఎనర్జీ అసలు మామూలుగా కాదు. అంటే గుర్రం మీద అంత పరిగెత్తుంటే మాకు భయం వేస్తుంది, ఎక్కడేమో స్లిప్ అవుద్దేమో పడిపోతాడు ఆ భయం. కానీ అసలు గుర్రాన్ని ఎంత అదుపులో పెట్టుకుంటూ స్వారీ చేశాడంటే, పైగా దిగటం కూడా కదండి, దిగటం టక్మని దిగటం మళ్ళీ ఎక్కడం చాలా గొప్పగా. ఆయనతో చేయటం మీద 12 రోజులు చేసామండి ఆయనతో. తర్వాత బాబీ డియాల్తో కూడా చేయటం కూడా లాస్ట్లో ఉంటుంది కదా, చనిపోయినప్పుడు తీసుకొచ్చి ఉంటారు కదా, ఆయనతో చేయటం. అంటే హీరోను వీళ్ళంతో కూడా చేయటం వల్ల నా క్యారెక్టర్ కూడా ఎలివేట్ అయింది, బాగా రిజిస్టర్ అయింది. నాతో పాటు చేసిన ఆర్టిస్టులు కూడా కోఆపరేటివ్గా చేశారు. ఎక్కువ ప్రిఫరెన్స్ బాబీ గారు నాకు ఇచ్చాడు అనుకుంటున్నాను నేను. మీకు అంటే ఆ సినిమా చేసేటప్పుడు కానీ తర్వాత వచ్చిన ఫీడ్బ్యాక్ కానీ ఇది ఒకసారి చూసుకుంటే, అంటే ఎన్నో సినిమాలు చేస్తుంటారు, రంగస్థలం మీద కూడా చేశారు, మీకు పెద్ద ఇది కాదు. కానీ ఈ సినిమా చేసిన అనుభూతి, ప్రత్యేక అనుభూతి అంటూ ఏదైనా ఉందా? నాకు అనుభూతి ఏముందండి, మామూలుగా 12 రోజుల పాటు ఆ క్వారీలో చేయటం కానీ, బాలయ్య బాబు గారితో చేయటం కానీ, అంటే కొన్ని రోజులు RFC దగ్గర అక్కడ ఒక విలేజ్ ఉందండి, అక్కడ చేసామండి. గుడారాలు వేసుకున్న గుడారాలు అవన్నీనండి. అంటే ఎంత గొప్పగా చేశారంటే, అది రాజస్థాన్ ఎడారిలో చేసినట్టు కావాలి, అక్కడ కావాలి, ఆ యాంబియన్స్ ఉండాలి, కావాలి, ఇసుక ఉండాలి అంతాను. అవును. కొన్ని 100 లారీలు ఇసుక తోలారండి. ఓకే. అంటే ముందు మీరు అంత ముందు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఏం చెప్పలే నేను. అవును. ఇప్పుడు అంతా సినిమా చూశారు కాబట్టి దాదాపు 16 లక్షల రూపాయలు 17 లక్షలు ఖర్చు చేసి ఇసుక తోలారు మొత్తం. అంటే ఇదంతా రాజస్థాన్ ఎడారి వాతావరణం కనిపించడం కోసం ఆ బ్లోయర్స్ పెట్టి కొడతా ఉంటే ఆ ఇసుక తీసుకొచ్చి మా కళ్ళల్లో
మీకు చెవుల్లో కళ్ళల్లో నెత్తి మీద అంతా ఇసుక ఉండేది. అలా చేసి గొప్పగా తీశారు. ఇసుక తుఫాన్ వచ్చేట్టుగా తీశారు కదండి. అవును, ఇసుక అవన్నీ, తుఫాన్ వస్తుంది. అవును. అక్కడంతా రాజస్థాన్ వాతావరణాన్ని సృష్టించేశారు అక్కడ. ఆ తుఫానులోంచి మొత్తం వస్తామంటే దాంట్లో నుంచి గుర్రాల మీద ఈయన వస్తూ వస్తాడు. ఉంటాయి. అది అద్భుతంగా చేశారు. అసలు ఆ ఫైట్లు కానీ అవి కానీ ఆ ఎమోషనల్ సీన్స్ కానీ చాలా అద్భుతంగా ఉంది. ప్రతి వాళ్ళకి అంటే చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా ఫ్యామిలీస్తో బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎంజాయ్ చేస్తున్నారు. అవును.